ఇరాన్‌తో డీల్ ఉత్తుత్తిదే అయిపోయేటట్టే కనబడుతుంది. ఎందుకంటే ఇరాన్‌తో డీల్ అయిపోయింది అని ఇప్పటికి 39సారి చెప్పుకొచ్చాడు ట్రంప్. మొన్న 37 అనుకున్నాం. నిన్న 38 అయింది. ఇప్పుడు 39సారి అయింది. అయితే యురేనియం అన్నటువంటిది ఇరాన్‌లోనే ఉంచేందుకు ట్రంప్ అంగీకరించాడన్నది అందులో పాయింట్. అలాంటిదేమీ లేదని చెప్తోంది అమెరికా. అట్లాగే డీల్ ఏమీ కుదరలేదు. మేం ఫైనల్ చేయాల్సింది అని చెప్తోంది ఇరాన్. ఫైనల్‌గా గత 2 నెలల నుంచి జరుగుతున్న డ్రామానే. తను కావాలనుకున్నప్పుడు కాల్పులు విరమణ చేస్తాడు. వద్దనుకున్నప్పుడు కాల్పులు చేస్తుంటాడు. స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తా, గోల్డ్ మార్కెట్ ప్రభావితం చేస్తా, పెట్రోల్ డీజిల్ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాడు. తన వ్యాపారాల కోసం ప్రపంచంతో ఆటలాడుతున్న ట్రంప్. ఇప్పుడు నిన్న ఈ మాట అనగానే స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా వెలిగినాయి. అందులో ఎన్ని షేర్లు అమ్ముకున్నాడో ట్రంప్ వర్గం తెలియదు. అలాగే పెట్రోల్ డీజిల్ పడిపోయింది. ఇప్పుడు కొనేస్తారు వాళ్ళ మనుషులు. మళ్ళీ తర్వాత రేపొద్దున ట్రంప్ 4 బాంబులు వేస్తాడు ఇరాన్ మీద. మళ్ళీ రేట్లు పెరిగిపోతాయి. గోల్డ్ సేమ్. ఇదొక పెద్ద డ్రామాగా నడుస్తోంది. ఒక అంతర్జాతీయ ఆర్థిక కుంభకోణమేమో ఇదని ఆలోచించాల్సి ఉంది.